అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మనం కేకు తయారు చేసే విధానాన్ని చూడబోతున్నామండి. ఈ వీడియోలో మీకు అదే చూపించబోతున్నాను అనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కేక్ అంటే చాలా ఇష్టపడతాం అనమాట. ఫంక్షన్స్కైనా, పుట్టినరోజులకైనా సరే, ఏదైనా సరే, మన శుభకార్యాలకైనా ఇప్పుడు కేక్ అనేది మనకి ఒక సాంప్రదాయబద్ధకంగా మారింది కదండి. కేకుని చక్కగా నగిషీలు చేసేసి అలాగే ముస్తాబు చేసి తయారు చేస్తారనమాట. ఈ కేకుని ఎంత చక్కగా తయారు చేస్తారో అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మీరు చక్కగా చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. మనకంతా తెలిసిపోతుంది అనమాట. కేకు ఎన్నో రకాల కేకులు ఇక్కడ తయారవుతాయండి, తయారు చేస్తారనమాట. ఇది బేకరీ అనమాట అండి. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి చూపించబోతున్నాను అనమాట ఈ వీడియోలో. చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది ఈ వీడియో. అందరం చూసేద్దాం, వచ్చేసేయండి వీడియోలోకి. మనమైతే కేకు తయారు చేయడానికి వచ్చేసామండి. మనమే తయారు చేస్తున్నాం కాదండి, వాళ్ళు తయారు చేస్తున్నారు, మనం చూద్దాం. ఓకేనా? మరి బర్త్డే కేక్స్ అంటే మామూలుగా ఉంటాయా? మనం కేజీలు మొన్నంతా 150 కేజీలకు ఆర్డర్ చేశారటండి భాష వాళ్ళు. అయితే అలా అనమాట, పావు కేజీ మన ఇష్టం, మన ఆర్థిక పరిస్థితులను బట్టి మనం ఆర్డర్ చేసుకుంటే వస్తారనమాట. ఇప్పుడు కేకుకి పైన భాగం అంతా తీసేశారండి. మనం చేసిన తర్వాత చిక్కగా తీశారు, ఇంకా స్టార్ట్ చేస్తున్నారనమాట. కేక్ తయారు చేస్తున్నారనమాట. మనం బర్త్డే కేక్స్కి అయినా సరే, దేనికైనా సరే ముందు మనం కేక్ కట్ చేయడం ఒక ఆచారం వచ్చేసింది కదా. మన సనాతన ధర్మంలో సాంప్రదాయంగా మారిపోయింది కదా కేక్ కట్ చేయడం. బర్త్డేకైనా సరే, ఏదైనా ఫంక్షన్స్కైనా స్టార్టింగ్లో కేక్ ఒకటి కట్ చేస్తాము. ఆ కేక్ విధానం, తయారు చేసే విధానం మనం చూద్దామన్నమాట. ఇంకోటి మధ్యగా స్లైస్గా తయారు చేస్తున్నారు. మొత్తం కూడా చిన్న చిన్న స్లైస్గా. ముందుగానేమో కేక్కి రఫ్ స్లైస్ మొత్తం కట్ చేసుకొని నీట్గా పైన తీసేస్తున్నారు. వాటరా? ఓకే. నీట్గా చక్కగా క్వాలిటీ తోటి, రేట్స్ చాలా చౌక, అలాగేనేమో పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. కేక్స్ అంటే అందరికి ఇష్టం. మా అమ్మ తినేసేస్తాం. బర్త్డే ఎప్పుడు పెడతారా అని తిన్నాం అనిపిస్తూ ఉంటుంది మనకి. కేక్స్ పుట్టినరోజులు చేస్తుంటే కదండి మనందరికీ. అంటే నాకు అంతేనండి, కేక్స్ అంటే బాగా ఇష్టం అనమాట. ఐస్ క్రీమ్స్ అన్నా కేక్స్ అన్నా బాగా ఇష్టం అనమాట. ఇక మనం కేక్ తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ఓకేనా? మన ఇష్టం అనమాట ఇక్కడ. ఓకే. కూల్ వాటర్ ముందు చక్కగా అలా స్ప్రింకిల్ చేస్తున్నారనమాట నీట్గా. చక్కగా దానికి ఇలా స్ప్రింకిల్ చేస్తున్నారు. చేతికి గ్లౌజర్స్ చక్కగా హెడ్కి అలా పెట్టేసుకొని నీట్గా చేస్తారండి, చాలా పరిశుభ్రంగా. రకరకాల కేక్స్ అండి, ఎన్ని రకరకాల వెరైటీల కేకులో అమృతమైన అనమాట. కలర్ఫుల్ అనమాట. కళ్ళు జిగేలు కొనాల్సిందే ఆ కేకులు చూసి, నోరు ఊరిపోవాల్సిందే. చూసారా ఆ బకెట్ ఉన్నదనమాట. ఇక పస్తుల దగ్గర పెట్టి అసలుకి జురుకుంటారేమోనండి, వెన్నపూస జురుకున్నట్లుగా శ్రీకృష్ణుడు అది దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు పసిపిల్లలు. చూసారా, పైన క్రీమ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. చక్కగా చేస్తారు. క్రీమ్ అనమాట అండి, క్రీమ్ అని కలర్ టేస్ట్ కోసం గులాబీ. 6 పీసెస్ పెట్టుకున్నారండి. 6 పీసులు పెట్టుకొని 3కి అప్లై చేస్తున్నారు. ఇది పైన టర్న్ చేస్తారేమో బహుశా.
స్ట్రాబెర్రీ అనమాట. ఓకే, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తోటి చక్కగా బాగున్నది, రుచిగా బాగుంటుంది. కేక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తిందామనిపించేసిద్ది అనమాట, నోరు ఊరిపోయిద్ది అనమాట. కేక్ అంటే మనకి ఎంతో ఇష్టం. చూసారా కలర్ఫుల్గా ఉంది, అది ఎల్లో, ఇది పింక్ అండ్ రెడ్ తోటి. లేయర్లుగా పెట్టేస్తున్నారు. ఓకే, తర్వాత ఆ లేయర్. ఓకే, అదిగోండి పెద్ద కేక్ తయారు చేస్తున్నారు, ఇంకా పెద్దదనమాట. 150 కేజీలు, 200 కేజీలు, ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు మస్తుగా తయారు చేసి ఇస్తారు. తిని మనం జీర్ణం చేసుకోవాలి. కానీ క్రీమ్ అండి, క్రీమ్ అంతా ముందుగానే బకెట్కి వెన్నపూస మాదిరిగా ఉన్నది, చక్కగా నిల్వ చేసుకున్నారు. దీన్ని చక్కగా అటు ఇటు చేస్తున్నారు. సైడ్స్ అంతా చూడటానికి కలర్ఫుల్గా అందంగా ఉండాలి కదా కేకు. మనం మెయిన్ చూసి మరీ ఆర్డర్ పెట్టుకుంటాం అనమాట. ఆ అందాన్ని చూసి, కేక్ అందాన్ని చూసి, లుక్ని చూసి ఆర్డర్ పెట్టుకుంటాం. మాకు ఇది కావాలి ఈ బర్త్డేకి, ఈ ఫంక్షన్స్కి అని. వాళ్ళు అందుకే అంత అట్రాక్షన్గా అలంకరిస్తారనమాట అండి కేక్ని. దానికి మనం ఫిదా అయిపోతాం, మోజు పడిపోతాం అనమాట. ఈ అందాన్ని అంతా కూడా అలంకరిస్తూ ఉంటారు. ఈ కేకుకి ఎన్నో సొగసులు దిద్దుతారండి, ఎన్నో సొగసులు, ఎన్నో అలంకరణ, ఎంతో అలంకరణ తయారు చేస్తారనమాట. ఇది పైనాపిల్ క్రష్ అటండి, ఇది స్ట్రాబెర్రీ క్రష్ అనమాట. చూసారా ఎలా ఉన్నాయో? ఇది పనస, బటర్ స్కాచ్. ఓకే ఓకే, బటర్ స్కాచ్, వెరీ నైస్. యమ్మీగా భలే ఉన్నాయి, సూపర్. వీటిని అప్లై చేస్తారు ఆ టేస్ట్ కోసం. ఓకే ఓకే, ఫ్లేవర్ బటర్ స్కాచ్ ఫ్లేవరు, స్ట్రాబెర్రీ ఫ్లేవరు, అలాగే పైనాపిల్ ఫ్లేవరు, ఈ విధంగా ఉంటాయి కదండి. మనం ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తాం కదా తింటూ, వాటి కోసమని నేను అలా చేసి పెట్టుకున్నారనమాట చక్కగా. పైనాపిల్ ఇది వేస్ట్ కాదు కదా, ఇది మంచిగానే ఉంటుందిగా. మళ్ళీ ఇంకోటి తయారు చేయొచ్చా? ఓకే ఓకే.
హాఫ్ కేజీ ఓకే కేజీ 1 కేజీ అది నాన్ ప్రీమియం మేడం. ప్రీమియం నార్మల్గా 3 layers వస్తుంది. ఓకే రెడీ కేక్ స్టార్ట్ చేస్తున్నారండి. ఇక కేక్ రెడీ అవుతుందన్నమాట. రంగులు ఆటం మీద తిరుగుతుంది. స్ట్రాబెర్రీ, పైనాపిల్, అలాగే ఇంకోటి ఏంటి ఇందాక బటర్ స్కాచ్, ఈ ఫ్లేవర్లతో ఉంటుందన్నమాట. చాక్లెట్, ఓకే, మిల్క్, అట్లాగా రకరకాల చాలా పేర్లు ఉన్నాయండి. చాలా నేమ్స్ ఉన్నాయి, మెనీ నేమ్స్. కేక్ బొమ్మలా తయారు చేస్తున్నారు. ఇక ఇది కూడా ఒక కళ అండి, ఒక ఆర్ట్ అన్నమాట. చక్కగా అవును. చుట్టూతా డెకరేషన్ అట్లా అందంగా. 1 కేజీ కేక్. కేకు అనుకుంటామండి, ఎంత కష్టపడుతున్నారో చూసారా. పైనాపిల్ ఫ్లేవర్ అన్నమాట. చాక్లెట్, और फिनिश
కేక్ రెడీ కదండి, ఎన్ని వెరైటీలో ఎన్ని కలర్ఫుల్గా ఉన్నాయో, ఎంత అందంగా తీర్చిదిద్దారో, ఎంత సొగసులతోటి చక్కగా కన్నుల పండగగా ఉంది. కేకులు అంటే మనందరికీ ఎంతో ఇష్టం. మరి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కేక్ కట్ చేయడానికి పిలిస్తే ఎప్పుడు కట్ చేస్తారా, ఎప్పుడు తిందాం, ఎప్పుడు పెడతారా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం కదండి. ఎంత టెంప్ట్ అయిపోతామో, ఆ రుచికి, కేకుకి ఫిదా అయిపోతాం అనమాట. కేక్ అంటే అంత ఇష్టం మనందరికీ కూడాను. అయితే ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అన్నీ చౌకేనండి, చాలా చౌక, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అలాగే రేట్స్ చాలా చౌక, అలాగే పరిశుభ్రంగా తయారు చేస్తారనమాట. మనకు కావాల్సిందే. ఇంకా మనం వచ్చేసి మామూలుగా సాయిబాబా రోడ్ అండి, సాయిబాబా కొరటపాడు, తర్వాత బృందావన్ అపార్ట్మెంట్ ఆపోజిట్ లో ఉంటుంది. ఓకేనా, ప్రతి వాడు తప్పకుండా విజిట్ చేయండి. ఈ కేకుల మేళాలన్నమాట, కేకుల సంబరం, కేకుల పండుగ, ఇక చెప్పలేమన్నమాట, మాటల్లో వర్ణించలేమన్నమాట. ఈ కేకులు సందడి చూస్తుంటే అంత బాగున్నాయి అనమాట. ఇంకా చూసాం కదా. ఇంకా ఈ రోజుకి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకంటే మళ్ళీ రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.